ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ సభ్యత్వాలను నమోదు చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో బ్లాస్టింగ్ బాధితులు, భూ నిర్వాసితులు, తాగునీటి వసతి, కాలుష్య నివారణ సమస్యలు ఉన్నాయని కూడా అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడం కోసం తెలంగాణ తెలుగుదేశం బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు రామనాథం, కూరపాటి వెంకటేశ్వర్లు, గుత్తా సీతయ్య, బొంతు శ్రీనివాసరావు, కంచర్ల వెంకటేశ్వరరావు, నాగార్జున పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్తుపల్లి చరిత్రలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సత్తుపల్లి ఒక దిశానిర్దేశం. ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే ఉండదో అక్కడ రాష్ట్రంలో అదే పార్టీ గెలుస్తుంది. అది 6 సార్లు తెలుగుదేశం పార్టీ, 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 సార్లు గెలిచిన తర్వాత ఈ మధ్యన కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొన్ని